ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. చాలండి, ప్రార్థన చేసుకుందాం అందరు వాక్యం కోసము. హల్లెలూయా. స్తోత్రము తండ్రి ప్రభా, పరలోకమందున మా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో మీరు ఉంటారని సెలవిచ్చిన దేవుడవు తండ్రి ప్రభా. మాతో మీ సన్నిధి ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నేను మాట్లాడితే వ్యర్థమే దేవా తండ్రి ప్రభా, జీవం ఉండదు దేవా తండ్రి ప్రభా. మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము దేవా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నన్ను మరుగు చేసుకొని తండ్రి ప్రభా మీరు మాట్లాడండి దేవా, సహాయం చేయండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, విని వారికి కూడా తండ్రి ప్రభా అండర్స్టాండింగ్ దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ప్రతి విధమైన భయాన్ని యేసునామములో తీసివేయమని తండ్రి ప్రభా. సమస్తం తండ్రి ప్రభా మీకే అప్పచెప్తూ తండ్రి ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి చదువుకుందాము. నీ నామమును బట్టి మొర్రపెట్టు వాడొకడును లేకపోయెను, నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అప్పుడు యూత్ క్రిస్మస్ జరిగింది కదండి. అప్పుడు ఒకరు వాక్యం పంచుకున్నారు, ఏంటంటే ఎంకరేజింగ్ అదర్స్ అని చెప్పి, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం గురించి ఆ సిస్టర్ పంచుకున్నారు. అంటే ఎలా చెప్పారంటే ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ లాగా, మేరీకి జోసెఫ్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఎలిజబెత్కి జకరియా ఒక ఎంకరేజ్మెంట్ లాగా, అలాగా రూత్కి నవోమి, డేవిడ్కి జోనతన్కి డేవిడ్, ఎస్తేర్కి మొర్దెకై. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుంది, ఎవరో ఒకళ్ళు మనల్ని ఏదో ఒక సందర్భంలో నడిపిస్తారు కదా, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనం దేవునిలోకి రావడానికి కానీ దేవుడి గురించి మనకి తెలియబడడం కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా మనము ఎంకరేజ్ అవుతూ ఉంటాం, అవును కదండి. సో అయితే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తారు, ఒక్క భాగం నేను చెప్తాను. నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడొకడును లేడు అని చెప్పి చెప్తుంది. అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ యెషయా అంట ఇశ్రాయేల్ మొత్తం చూస్తే కనుక ఆయనకి ఒక్కడు కూడా దొరకలేదంటే, ఏం దొరకలేదు, దేవుణ్ణి ఆధారం చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రోత్సాహపరచుకునే వాళ్ళు ఒక్కడు కూడా లేడు అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం గమనించవలసింది ఏంటి, చాలా సందర్భాల్లో మనుషులు మనల్ని ప్రోత్సాహపరచడం కాదు కానీ మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆత్మీయ జీవితంలో అనేక మార్లు మనల్ని మనం ఏం చేయాలి, ప్రోత్సాహపరచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనుషులు ఉంటారు, మనుషులు ఉండరు, మనుషులు అవైలబుల్ ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ ప్రతి సందర్భంలో మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆధారం చేసుకొని మనల్ని మనము ప్రోత్సాహపరచుకుంటూ ఉండాలి. ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఎవరున్నారు, యాకోబు ఎలా మిగిలిపోయాడంట, ఒక్కడే మిగిలిపోయాడు. అయితే ఏంటి దానికి ముందున్న సందర్భం ఏంటి, ఆయన మామ ఇంటి నుంచి ఆయన బయలుదేరాడు, తనకు కలిగినదంతా తీసుకొని బయలుదేరాడు. ఆయన ఇప్పుడు ఎవరిని ఎదుర్కోబోతున్నాడు, ఏసావుని ఎదుర్కోబోతున్నాడు. ఏసావు 400 మందితో యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఆయనకి భయం కలిగింది కదా, భయం కలిగి సేనలుగా వాళ్ళని డివైడ్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ తనతో ఉన్న వారందరినీ ఏం చేస్తాడు, దాటించేసేస్తాడు. దాటించేసిన తర్వాత యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటే మన జీవితంలో కూడా ఒక్కళ్ళంగా మిగిలిపోయే అనుభవాన్ని దేవుడు మనకి కలిగిస్తాడు. యాకోబుతో చాలా మంది ఉన్నారు కదా, భార్యలు ఉన్నారు, ఇంకా పని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి ఆయన్ని బలపరచవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు, యాకోబుని ఒక్కడిగా అక్కడ నిలబెట్టి ఎవరు పెనుగులాట స్టార్ట్ చేశారు, దేవుడు యాకోబుతో పెనుగులాడినప్పుడు ఏమైంది, యాకోబు పెనుగులాటలో ఏం చేశాడు, గెలిచి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏసావుతో ఏమైంది, అక్కడ ఆయనకి సమాధానం అనేది జరిగింది. కాబట్టి దేవుడు కూడా మన జీవితంలో చాలాసార్లు ఒక్కరిగా మిగిలిపోయే అనుభవాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంట, యాకోబు అక్కడ ఏం చేయలేదు, నిరాశ పడిపోయి అక్కడ బాధపడతా కూర్చోలేదు. దానికి బదులు ఏం చేశాడు, దేవునితో ఏం చేశాడు, పెనుగులాడాడు. మనకు కూడా ఏంటి, మనం ఆ నిరాశలోకి వెళ్ళకుండా ఏం చేయాలి, మనము దేవునితో పెనుగులాడాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ప్రోత్సాహపరచుకోవడం ఎవరిని ఆధారం చేసుకొని మనం ప్రోత్సాహపరచుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకొని మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలి. ఏ సందర్భమైనా, నేను కొన్ని సందర్భాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు మనల్ని ప్రోత్సాహపరచుకోవాలి మనల్ని మనము అని చెప్పేసి
మొదటి సందర్భము, మనము పాపం చేసినప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనము దేవుని దగ్గర ఒప్పుకునే విషయంలో కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాము? మనము డిలే చేస్తూ ఉంటాము, లేకపోతే భయపడుతూ ఉంటాము దేవుని సన్నిధికి వెళ్ళడానికి, లేకపోతే వాత వేయబడిన మనస్సాక్షితో మనము ఉంటాము. అలా కాకుండా ఏంటి, మనం పాపం చేసినప్పుడు ఏం చేయాలి? మనము దేవుని దగ్గరికి మనము వెంటనే వెళ్ళాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. 6:23. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. చాలండి. మనము పాపం చేస్తే మనకు వచ్చే జీతం ఏంటంట? మరణం. అంతే కదా, అల్టిమేట్గా ఇంకేమీ లేదు. పాపం చేస్తే మనకు వచ్చే జీతం ఏంటంట? మరణం. కాబట్టి ఏంటి, మనము మరణానికి పాత్రలు కాకుండా మనం ఏం చేయాలి? ఆ పాపం విషయంలో మనము దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మన దేవుడు ఎలాంటి వాడు? మనము ఒప్పుకుంటే కనుక దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం కదా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంట? ఒకసారి 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఇవి 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ఏంటంటే మన పాపాలని మనం ఏం చేయాలి? ఒప్పుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? నమ్మదగిన వాడు కాబట్టి ఆ సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడంట. మనము చాలామంది ఏం చేస్తాము, ఇప్పటి వరకు చాలా విషయాల్లో రక్షణ పొందడానికి ముందు మనం ఏమైతే పాపాలు చేస్తామో వాటన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి రక్షణ అనేది మనము పొందుకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాం కదా. తర్వాత కూడా మనం ఏదైనా పాపం చేసినప్పుడు ఏంటంట, మనము ఆ విషయంలో మనము డిలే చేయొద్దు. ఎవరో వచ్చి నేను ఏదైనా పాపం చేస్తే మనుషులకు అందరికీ తెలిసేటట్టు చెయ్యను కదా. కొన్నిసార్లు నాకు దేవుడికే తెలుస్తుంది. నేను ఏం చేయాలి? నేను వెళ్ళి దేవుని దగ్గర నేను దాన్ని ఒప్పుకోవాలి. కానీ సాతాను ఏం చేస్తాం, కొన్నిసార్లు మనకి కొన్ని వాయిసెస్ వినిపిస్తాయి కదా, ఆ గిల్ట్ మన మీద ఉండిపోయి ఏమనుకుంటాము, ఇది దేవుడు కూడా క్షమించలేడేమో, నేను అంటే మన మీద ఉన్న షేమ్ని బట్టి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళను అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము? డిలే చేస్తూ ఉంటాము. డిలే చేసినప్పుడు ఏమవుతుంది? అది మనకి ఏ మనస్సాక్షికి దారితీస్తుంది? వాత వేయబడిన మనస్సాక్షికి మనకి దారితీస్తుంది. అంటే మనము ఆయన స్వరం విన్నప్పుడే మనం ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోవాలి. డిలే చేసుకుంటే మనము వెళ్ళకూడదు. సో మనం కనుక ఒప్పుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కనికరించి ఆ సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. అయితే ఒక మనుష్యుడి గురించి ఇక్కడ మనం చూస్తాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 24వ వచనం వరకు ఒకసారి చదవండి. 15వ అధ్యాయము 11 నుంచి 24. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది సాగి వెళ్ళి ఆ దేశములలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడెను గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చాలండి. ఇక్కడ ఒక మనుషుడికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే చిన్నవాడు ఏమన్నాడంట? నాకు ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేసాయని చెప్పేసి అడిగాడు. లోకపరంగా ఏం చేస్తారు తండ్రులు? ఏదో ఒకటి కన్విన్స్ చేయాలని చెప్పో ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ తండ్రి ఏం చేశారు? వెంటనే ఆయనకి ఇచ్చేశారు ఆస్తిని. అయితే మన తండ్రి ఏంటంటే మనకి ఫ్రీ విల్ అనేది ఇచ్చారు, చూస్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం పెట్టాడు? మనకి స్వంత చిత్తం అనేది పెట్టాడు. అంటే మరణాన్ని జీవాన్ని నీ ముందు పెడుతున్నాను, నువ్వు చూస్ చేసుకో అని చెప్పేసి మన తండ్రి చెప్తున్నాడు. సో చిన్న కుమారుడికి ఏం చేస్తాడు? తన ఆస్తిని
తనకు రావాల్సిన వాటాను ఏం చేశాడు, పంచిపెట్టేశాడు. పంచిపెట్టినప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆ ఆస్తి అంతటిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, దూరదేశానికి వెళ్ళాడు. ఆ పక్క సిటీ వెళ్ళలేదు, ఆ పక్క స్టేట్ కూడా వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మనము దేవుని సన్నిధికి దూరంగా మనము వెళ్ళిపోతాం. చాలాసార్లు అదే అవుతుంది కదా, దేవుని సన్నిధి నుంచి మనం ఏం చేస్తూ ఉంటాము, దూరంగా మనము వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనల్ని ఎవ్వరు కరెక్ట్ చేయని ప్లేస్కి, దేవుని వాక్యము అంటే తెలియని ప్లేస్కి మనం ఏం చేస్తాము, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడంట, తనకు కలిగింది మొత్తం ఏం చేశాడంట, మంచి వ్యాపారం చేశాడా, దుర్వ్యాపారం వల్ల తనకు కలిగిందంతా దాన్ని పాడు చేసుకున్నాడు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఇక్కడ ఏం చెప్తుందంట, చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ ఏంటంటే దేన్ని ద్వేషిస్తారు, వెలుగును ద్వేషిస్తాడు. చిన్న కుమారుడు కూడా అదే చేశాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చెప్తుంది, తమ దుష్క్రియలు కనబడకుండునట్లు వెలుగునొద్దకి రాడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దుర్వ్యాపారం వల్ల మొత్తం పాడు చేసిన తర్వాత ఒక స్టేట్కి వచ్చాడు. ఏంటంటే తన దగ్గర ఏమీ లేదు. ఆ దేశంలో కూడా ఏమొచ్చిందంట, కరువు అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఆయనకు ఒక చిన్న జాబ్ దొరికింది. ఏం జాబ్ దొరికింది ఆయనకి, పందుల్ని మేపే జాబ్. అక్కడ కూడా ఏంటంటే ఆ పందులు తినే పొట్టైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఆశపడ్డాడు, కానీ అక్కడ కూడా ఆయనకి ఏమీ దొరకలేదు. అర్థమవుతుందా? మనము దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళి దేవుని చిత్తం కాని ప్రదేశంలో ఉంటే కనుక అక్కడ మనకేమీ దొరకదు. మనం అక్కడ కూర్చుంటే మన సమయం ఏంటిది, అక్కడ అది వ్యర్థమే కదండి. ఎన్ని సంవత్సరాల పందుల కొట్టులో కూర్చున్నా కానీ ఆయనకి ఏమీ దొరకదు. అక్కడుండి నేను దీన్ని డెవలప్ చేస్తానంటే కూడా ఆయనకి అది వేస్టే, ఆయనకి ఏది అది పనికి రాదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందాం, మనం ఏ స్థలంలో ఉన్నాం అనేది ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని సన్నిధిలో ఉంటే కనుక మనకి ప్రొవిజన్ ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి దూరం అయితే ఈయనకి ఏమైంది, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ అక్కడ ఇంకా ఆయనకి ఏమీ దొరకని స్థితికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకంట బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఏంటి, తన తండ్రి ఇంట్లో పనివారికి కూడా సమృద్ధిగా భోజనం అనేది ఉందని చెప్పి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చిన తర్వాత అక్కడ అతను ఏం చేయలేదు, ఆలస్యం చేయలేదండి. ఏమనుకున్నాడు, ఆలోచించుకున్నాడు, నా తండ్రి ఇంట్లో చాలామంది పనివారికి కూడా సమృద్ధిగా ఉంది కాబట్టి నేను అక్కడికే వెళ్తానని చెప్పేసి ఏం చేశాడు, తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, డిలే అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఇంకా చాలా దూరం అనేది మనల్ని తీసుకెళ్తుంది, ఇంకా మనము హీన స్థితిలోకి తీసుకెళ్తుంది. అలా కాకుండా తప్పిపోయిన కుమారుడు ఎలాగ చేశాడు, తనకి బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడంట, లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. సో నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ చదవండి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలండి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆయన వెళ్ళినప్పుడు తండ్రి ఈయన ఎలా వెళ్దాం అనుకున్నాడు, ఒక కూలివానిగా తిరిగి వెళ్దాం అనుకున్నాడు, కానీ తండ్రి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు, తన కుమారుని కోసము ఎదురు చూస్తున్నాడు. మనము కనుక రక్షింపబడిన తర్వాత మన పాపాల నుంచి మనము పరిహారం పొందుకున్న తర్వాత మనమేమి కూలివారం కాదు, కానీ దేవుని యొక్క దత్తపుత్రులం. మనం తండ్రి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు కూలివానిగా వెళ్దాం అనుకుంటున్నావేమో, కానీ తండ్రి కుమారునిగా మనల్ని, కుమార్తెగా మనల్ని స్వీకరిస్తాడు. ఇంకొక మనిషి అంటే దావీదు గురించి కూడా మనం చూస్తాం కదా. దావీదు బత్షెబ విషయంలో పాపం చేశాడు కదా, ఊరియాని చంపించడము, ఆ విషయంలో పాపం చేసినప్పుడు నాతాన్ వచ్చి చెప్తాడు, ఆ మనుష్యుడివి నువ్వే అని చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తాడు, ఒప్పుకుంటాడు.
దావీదు ఏమైనా చేయగలడు రాజు కాబట్టి, కానీ ఏం చేశాడు దావీదు వాటిని పాపాన్ని ఏం చేశాడు, ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన అక్కడ పాపం నుంచి పరిహారం అనేది పొందుకున్నాడు, వెల చెల్లించాడు, దానికి ఆయన చేసిన పాపానికి వెల చెల్లించాడు. కానీ అక్కడ ఆయన ఏం చేయగలిగాడు, పాపానికి దేవుని నుంచి క్షమాపణ అనేది పొందుకున్నాడు. ఇంకొక విషయం, సో ఫస్ట్ విషయం ఏంటి, మనం పాపం చేసినప్పుడు ఏం చేయాలి, వెంటనే మనం ఒప్పుకోవడము, లేకపోతే దాని నుంచి బయటికి రావడానికి మనల్ని మనమే బలపరుచుకుంటూ ప్రోత్సాహపరుచుకుంటూ దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి. రెండో విషయం ఏంటంట, మనము బాధపడినప్పుడు ఆ బాధలోనే మనము ఉండిపోకూడదండి. మనకి కృంగుదల వచ్చినప్పుడు ఏం చేయకూడదు, ఆ బాధలోనే మనము ఉండిపోకూడదు. ఈ మధ్యకాలంలో చాలా లోకంలో వినిపిస్తుంది ఏంటి, డిప్రెషన్ అనే వర్డ్ అనేది వినిపిస్తుంది కదా. చాలామంది ఏంటి ఉన్న పరిస్థితుల్ని బట్టి, మనుషులు చేసిన ఇదిని బట్టి ఏం చేస్తారు, ఏమైపోతున్నారంట, ఆ డిప్రెస్డ్ స్టేట్లోకి అనేది వెళ్ళిపోతున్నప్పుడు అక్కడే ఉండిపోకూడదు కదా. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకా తట్టుకోలేక ఏం చేస్తూ ఉన్నారు, సూసైడ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా మనము ఏదైనా బాధపడినప్పుడు, మనం ఏదైనా ఏ విషయంలో అయినా కృంగిపోయినప్పుడు ఏం చేయాలి, మనము తిరిగి లేవాలి, ఆ స్థితిలోనే మనము ఉండిపోకూడదు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకునుడి. చాలండి. అంటే ఇప్పుడు మనం ఎవరితో పోరాడట్లేదని ఉంటుంది, మనము శరీరాలతో పోరాడట్లేదు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం సాతాన్ ఏంటంట, మన అక్యూజర్ ఆఫ్ అవర్ బ్రదరన్, మన సహోదరుల మీద ఏం చెప్తా ఉంటాడు, కొండమలు చెప్తా ఉంటాడు. ఆయన కూర్చోబెట్టి మనకు అది చెప్తా ఉంటాడు కదా, నీ మీద వాళ్ళు ఇది చేశారు, నీ గురించి వాళ్ళు ఇది మాట్లాడారు, అది మాట్లాడారు అని చెప్పేసి చెప్తా ఉంటే మనం ఏం చేయొద్దు, వాటికి చెవిని అనేది ఇవ్వద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనము కూడా మన సహోదరులను ఏం చేయాలి, క్షమించాలి. అర్థమవుతుంది కదా. అదే బాధలో అదే స్థితిలో మనము ఉండిపోకూడదు. ఇప్పుడు ఏదైనా గాయమైంది అనుకోండి, గాయమైనప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని మానడానికి సమయం ఇవ్వాలి కదా. అది మానకుండా ఉన్నదాన్ని ఇట్లా గోక్తా ఉంటే అది ఏమవుతుంది, పెద్దదవుతుంది. ఇంకా చేస్తా రక్తము, చీము అది కారి చిన్న చిన్న ఈగలు అవి కూడా వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, వాళ్తూ ఉంటాయి. మనకున్న గాయాన్ని మనము అది హీల్ అవ్వడానికి దేవునికి అప్పగించకపోతేనంట అది ఇంకా పెద్దదయ్యి టార్మెంటింగ్ స్పిరిట్స్ కూడా మనకి వస్తాయంట. సో మనకి మన గాయాన్ని ఎవరికి అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. దేవుడు ఏం చేసేవాడు, మన గాయాల్ని కట్టే దేవుడు. చాలా బాధ ఉంటుంది, అంటే పెయిన్ఫుల్గా, హర్ట్ఫుల్గా, తృణీకరింపబడిన వాళ్ళంగా ఉంటాం. కానీ ఆ స్థితిలో కూడా మనం ఏం చేయాలి, అక్కడ ఉండకుండా దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి. మనం ఒక వచనం చదువుకుందాము, కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఏమని చెప్తుంది వాక్యము, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని చెప్తుంది. కాబట్టి మన విరిగిన స్థితిలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్తే గనక దేవుడు ఏం చేస్తాడు, ఆ విరిగిన స్థితి నుంచి మనల్ని లేవనెత్తుతాడు. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతిసారి అంటే ఆ స్థితి మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఆ బాధలోనే, ఆ వేదనలోనే మనం కూర్చుంటే కనుక మనం ఆత్మీయంగా మనం ఏం చేయలేము, ఎదగలేము. చాలా విషయాలు మీరు వెనక్కి తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఎన్నో బాధపడిన సందర్భాల నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తుంటాడు కదా. ఎంతో ఈ స్థితి నుంచి నేను రాలేను అనుకున్న స్థితి నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తుంటాడు. దేవుడికి ఏది అసాధ్యము కాదు. మనకి ప్రతి విషయంలో ఒక హోప్ అనేది ఉంది. సో మన సిచ్యువేషన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తే కనుక దేవుడు ఏం చేస్తాడు, దేవుడు దానిలో మనకి విడుదల అనేది ఇస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆధారం చేసుకొని మన బాధ నుంచి మనము లేవాలి. ఇంకొక విషయం, మూడో విషయం మాట్లాడుకుందాము. అలసిన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంట, మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలి. అలసిన స్థితి ఎప్పుడు వస్తుందండి, బాగా పనిచేసేస్తే వస్తుంది కదా. ఇంకా
ఒక దానిలోనే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే పని మనకి అలసిన స్థితి అనేది వస్తుంది. ఇప్పుడు మినిస్ట్రీ తీసుకుందాం. చాలామంది పరిచర్యలు చేస్తున్నారు కదా దేవుని సన్నిధిలోనే, పాస్టర్స్గా అంటే ఫుల్ టైం మినిస్ట్రీగా ఇక్కడ మనకి పుల్పీట్ ముందు నుంచొని చెప్తున్నారు. ఇంకా వర్షిప్ లీడర్స్ ఉన్నారు, వర్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, బైబిల్ స్టడీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రేయర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటి తమ బిడ్డల్ని దేవుని భయంలో పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా. సో దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలు కదా ఇవన్నీ. ఇంకా చాలా ఇచ్చున్నారు మనకి, మన గృహిణులుగా ఉన్నాము. ఇట్లా దేవుడు అనేకమైన పరిచర్యలు ఇచ్చినప్పుడు ఆ పరిచర్యల్లో మనం అలసిపోయిన స్థితికి ఖచ్చితంగా వెళ్తాం. మీకు డే 1లో ఉన్న ఉత్సాహం ఇప్పటికి కూడా ఉంటుందా? కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాము, దానిలో కొంచెం డిస్కరేజ్ అవుతూ ఉంటాం కదా. కానీ అలాగైతే మనము ఉండద్దు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డ పుట్టాడు అనుకుందాం. ఆ పుట్టినరోజు తల్లిదండ్రులు ఇద్దరు ఒక ప్రార్థన చేశారనుకుందాం, దేవా ఈ బిడ్డను నువ్వే చూసుకో, ఈ జీవితాంతము నీకు లోబడి ఉండాలి, నీ ఇష్టమైన టైంలో ఈయన రక్షణ పొందాలి, ఇట్లా ఒక ప్రార్థన చేశారనుకుందాం. ఒక్కటే ప్రార్థన, ఆ ఒక్క ప్రార్థన నడిపించేస్తుంది ఆ బిడ్డని. ఆ ఒక్క ప్రార్థనతోనే ఆపేసేస్తారా మీ పిల్లల జీవితంలో? ఆపరు కదా. ఎన్నో వందల సార్లు ప్రేయర్ చేస్తుంటారు, ఎన్నో వందల సార్లు వాళ్ళకి దేవుని గురించి చెప్పుంటారు, లేకపోతే ఎన్నో వందల సార్లు వాళ్ళని కౌన్సిల్ చేసి ఉంటారు కదా. అంటే ఆ విషయంలో మనం ఏమవ్వకూడదు, నిరాశ అనేది పడకూడదు. అట్లా చేయకుండా మనం ఆపేస్తే ఏమవుతుంది, మన పిల్లలు ఏమవుతారు, చేయి దాటిపోతారు కదా. కాబట్టి దేవుని పరిచర్యలో కూడా చాలా సందర్భాల్లో మనకి నిరాశ అనేది ఎదురవుతుంది. చాలా సందర్భాల్లో ఎందుకులే మనం ఇంకా దీనిలో మనం ముందుకెళ్ళలేమని స్థితి కూడా ఉంటుంది. కానీ ఆ స్థితిలో కూడా మనం ఏం చేయాలంటే మనల్ని మనము ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే మనకి ఇట్లా ఈ పరిచర్య చేస్తున్నారో వాళ్ళని బట్టి కూడా మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. మన మాట్లాడారు కదా ఇక్కడ సంఘంలోనే, కరోనా టైంలో చాలామంది పాస్టర్స్ కూడా, ఇప్పుడు సంఘాల్లో చాలామందికి పాస్టర్ లేని సంఘాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎంతో కృపతో మనకి ఇద్దరిని ఇచ్చారు. చాలా విషయాల్లో మనం ఏం చేయాలి, అట్లాంటి విషయాల్లో మనం చాలా థ్యాంక్ఫుల్గా దేవునికి ఉండాలి. అవును కదండి. చాలామంది ఏమో రేపు సండే అయితే ఎవరు వచ్చి చెప్తారా అన్న డైలమాలో కూడా ఉండుంటారు. కానీ దేవుడు మనల్ని అట్టి స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళలేదు. అట్లాగా ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వాళ్ళకు కూడా మనం ఎలాగ ఉండాలో థ్యాంక్ఫుల్గా ఉండాలి. పరిచర్య చేస్తున్న వాళ్ళు కూడా ఏమవ్వకూడదు, దాంట్లో మనము అలసిన స్థితిలోకి మనము వెళ్ళకూడదు. ఒక దైవజనుడు ఉన్నాడు కదా, రియోనార్డ్ బాంకే, తెలుసు కదా. ఎంతమందికి తెలుసు ఆయన? చాలామందికి తెలుసు కదా. ఆయనకి చిన్నప్పుడంట ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పారంట, నువ్వు ఆఫ్రికా దేశంలో సేవ చేస్తావు అని చెప్పేసి చెప్పారంట. చిన్న వయసులో చెప్పారంట. చెప్తే ఆయనకి ఎప్పుడు ఆఫ్రికా ఎట్లా ఉంటుందో తెలియదు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో కూడా ఆయనకి తెలియదు. ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయి నన్ను అక్కడికి పంపిస్తున్నాడు దేవుడు అని చెప్పేసి అనుకున్నాడంట. ఆయనకి 19 years అయినప్పుడు వాళ్ళ దేశంలో ఒక ఆఫ్రికా ఆయనకి కనిపించాడంట. కనిపిస్తే ఆయన వెళ్ళి నేను మీతో ఫోటో తీసుకుంటానండి అని చెప్పేసి వెళ్ళి ఫోటో తీసుకున్నాడంట. ఫోటో తీసుకొని కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆయనది ఆఫ్రికా కాదంట, వెస్ట్ ఇండీస్ అంట. సో అట్లా కొంచెం ఆయనకి ఎంతూజియాజం అనేది చాలా ఉంది, నేను వెళ్ళాలి, ఆఫ్రికా వెళ్ళాలి, అక్కడ నేను పరిచర్య చేయాలి అని చెప్పేసి చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. సో ఒకానొక దినాన ఏమయ్యాడు, అక్కడికి వెళ్ళాడు, ఆఫ్రికా వెళ్ళాడు. వెళ్తే ఆయన పరిచర్యలో 5 వచ్చేవాళ్ళంట సంఘానికి. ఎంతమంది వచ్చేవాళ్ళు? 5 వచ్చేవాళ్ళంట. ఆ 5 ఏంటంట, రక్షణ అంటే ఇంట్రెస్ట్ లేదు, మారుమనసు అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు దేవుని వాక్యం అంటే కూడా వాళ్ళకి ఏమీ ఆసక్తి లేదు. లేకపోతే ఇంకా చాలా నిరాశ ఉంటుంది కదండి. వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టేసేసి ఏమీ తెలియని దేశానికి వచ్చి సేవ చేస్తున్నాడు. కానీ ఆ సేవలో ఏమన్నా ఫలం ఉందా అంటే ఆ ఫలం కూడా ఏం లేదు. అందరూ చాలా నిరాశక్తితో ఉన్నారు. ఉంటే ఆయన ప్రేయర్ చేసుకున్నాడంట, ఏంటి దేవా ఇది అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటే ఆయనకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఒక మ్యాప్ కనబడిందంట, ఆఫ్రికా దేశపు మ్యాప్ కనబడిందంట. మ్యాప్ కనపడి ఆ ఆఫ్రికా దేశపు మ్యాప్ మొత్తము దేవుని యొక్క రక్తంతో కడగబడిందంట. దేవుని యొక్క రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మ స్వరం ఏమని వినిపించిందంట, ఆఫ్రికా రక్షింపబడాలి అని చెప్పేసి ఒక స్వరము వినపడిందంట. వినపడిన తర్వాత ఆయన లేచాడంట. లేచి ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన అంతకుముందు చాలా నిరాశ కలిగిన స్థితిలో ఉన్నాడు. కానీ ఎవరు ఇప్పుడు ఆయన్ని ఎంకరేజ్ చేశారు? దేవుడు ఆయన్ని ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు ఆయనకు ఒక విజన్ ఉంది,
నేను ఇక్కడ పరిచర్య చేయాలి అని చెప్పేసి ఒక విజన్ ఉంది. విజన్ ఉన్నప్పుడు సరే దేవా నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడంట, వెళ్ళి అక్కడ ఒక నేషనల్ స్టేడియం ఉంది, దాన్ని నువ్వు రెంట్కి తీసుకో అని చెప్పాడంట. అది చాలా పెద్ద స్టేడియం అంట. పెద్ద స్టేడియం అయితే ఈయనతో పాటు ఒక మనలాంటి చర్చ్ ఒకటి అసోసియేట్ అయ్యిందంట. మీటింగ్స్ పెట్టారంట, సో డేట్లో మీటింగ్స్ పెట్టినప్పుడు ఈయనకి ఏం తెలుసు అంట, మన చర్చ్ లాగా వాళ్ళు 40 మంది ఉంటారంట ఆ చర్చ్లో. సో ఫస్ట్ రోజు ఖచ్చితంగా 40 మంది వస్తారని చెప్పేసి ఆయన నమ్మకం పెట్టుకొని మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే మీటింగ్కి 100 మంది వచ్చారంట. 100 మంది. ఆయన చెప్తున్నాడు, నేను చాలా గట్టిగా చెప్తాను 100 మంది అని, ఎందుకంటే నేను కుడి నుంచి ఎడమకు లెక్క పెట్టాను, ఎడమ నుంచి కుడికి లెక్క పెట్టాను, ముందు నుంచి వెనక్కి లెక్క పెట్టాను, వెనక్కి నుంచి ముందుకు లెక్క పెట్టాను. అంటే దేవుడు అలాగా ఆయన్ని ఉత్సాహపరిచాడు. అంటే ఆయన నిరాశలో కూడా దేవుని మాట నమ్మాడు కాబట్టి అక్కడ ఆయన ఫలం చూశాడు. సో ఫస్ట్ రోజు 100 మంది వచ్చినప్పుడు దేవుని వాక్యము పంచుకుంటుండగా ఒక 10 నిమిషాలకి జనాలు ఏం చేస్తున్నారంట, అరుస్తూ ఉన్నారంట, దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్తుంటే ఆయనకి అర్థమైందంట, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఇక్కడ పనిచేస్తుందని చెప్పేసి ఆయనకి అర్థమైందంట. అర్థమైన తర్వాత కొంతసేపటికి అక్కడ స్వస్థతలు అనేవి కనబడుతున్నాయంట. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే మనము సర్మన్ అయ్యేంత వరకు వెయిట్ చేయక్కర్లా దేవుని యొక్క పనిని మన జీవితంలో చూడడానికి. ఆయన 10 మినిట్సే అయింది స్టార్ట్ చేసి, కానీ దేవుని యొక్క పని వాళ్ళ జీవితంలో, దేవుని యొక్క మాట వాళ్ళ జీవితంలో పనిచేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఒక ఆమెకి కంటి చూపు లేని ఆమె చూపు పొందుకుందంట. అంటే కుంటి వాళ్ళు మంచిగా నడవగలిగారంట. తర్వాత నెక్స్ట్ డే ఇంకొంచెం మంది పెరిగారంట. ముందు ఎందుకు ఈ స్టేడియంని రెంట్ తీసుకుంటున్న వాళ్ళు అన్నారంట, ఎందుకు మీకు ఇంత పెద్ద స్టేడియం అన్నారంట. కొన్ని రోజులకి ఆ స్టేడియం మొత్తము నిండిపోయిందంట. సో దేవుని యొక్క పరిచర్యలో మనకి నిరాశ ఉన్న సందర్భాలు ఉన్నాయి. చెప్పాను కదా, ఈ ఒక్కటి పుల్పిట్ ముందు నుంచొని చెప్పడం ఇది చాలా గొప్ప పరిచర్య. ఇది ఒక్కటే కాదు, కానీ మీకు మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే పరిచర్యలు ఇచ్చారో వాటన్నిటి విషయంలో మనం ఏమవ్వకూడదు, నిరుత్సాహం అనేది పడకూడదు. చాలా సందర్భాల్లో చూస్తాం కదా, చాలామంది మిషనరీలు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు బ్రతికుండంగా ఒక్కళ్ళు మారారు, కానీ చనిపోయిన తర్వాత గొప్ప రివైవల్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. చాలా వినుంటాం కదా. అంటే దేవుని మాట పలకబడింది ఏం మాట, దేవుని జీవం కలిగిన మాట. అది దాని సమయంలో దాని పని అనేది చేసుకుంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్యలో మనల్ని మనం ఏం చేయాలి, ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకొని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం చల్లబడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనల్ని ఏం చేయాలి, మనము ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. వాక్యం ద్వారా ఎంకరేజ్ అవుతాము, పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఒంటరిగా ఉంచినప్పుడు మనల్ని మనము ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలండి. ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. మనల్ని మనం ప్రోత్సాహపరుచుకునే విషయంలో కూడా దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? చాలా విషయాల్లో నమ్మకంగా ఉంటాము. ఈరోజు ఏంటి, ఈ విషయంలో కూడా మనము దేవునికి నమ్మకంగా ఉందాం. సో ఈరోజు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు రివైవల్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అంటే అంత్య దినాల్లో ఉన్నాం కదా మనము. చాలామంది దేవుని రాకడ వస్తుంది అని చెప్పేసి, దేవుని రాకడ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ అంతవరకు మనం ఉంటామో లేదో మనకి తెలియదు. ఎవ్వరము చెప్పలేం కదండి. పక్కాగా చెప్తామా నేను దేవుని రాకడ వచ్చే వరకు ఉంటానని? చెప్పలేం కదా. ముందే మనము పిలువబడచ్చు, ఎప్పుడైనా పిలువబడచ్చు కదా. మనము సిద్ధంగా లేకపోతే. సో దేవుని మాట మన జీవితంలో వచ్చినప్పుడు ఆ మాటకి మనము విధేయత అనేది చూపించాలి. అన్నిటికంటే గొప్పగా ఏంటంటే, దావీదు మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది కదా. ఆ పరిస్థితులు ఎట్లయినా ఉండని కానీ, ఎంత తారుమారు స్థితిలో ఉండని కానివ్వండి, దావీదు ఏం చేశాడు, యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన ధైర్యం ఎవరు ఉండాలి? యెహోవానే మన ధైర్యం అయ్యి ఉండాలి. మనుషులు ఉంటారు, ఉండకపోతారు. చాలా మన లవ్డ్ వన్స్ మన మధ్యలో నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయేమో. సో మన ధైర్యం ఎవరై ఉండాలి? దేవుడు అయి ఉండాలి. మనకి శక్తి లేని సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని పెడతాడు. పెట్టింది ఎవరు? దేవుడు.
నీకు శక్తి లేకపోవచ్చు, కానీ నిన్ను పెట్టింది దేవుడు కాబట్టి ఆ పని చేయడానికి నీకు దేవుడు శక్తిని ఇస్తాడు. అర్థమవుతుంది కదా. సో రివైవల్ వచ్చినప్పుడు అంట యెషయా గ్రంథం ఒకసారి తీద్దాము, 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. మనం లెగిస్తేనే మనం ఏమవుతాము? తేజరిల్లుతాం. వెలుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? లేవాలా, లెగిస్తేనే షైన్ అవుతామంట. అట్లా స్థితిలోనే ఉండద్దు. సో 3వ వచనం కూడా ఒకసారి చదువుకుందాము. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. సో ఒక రోజు ఏమంట, జనాలు వస్తారు. వచ్చినప్పుడు మనం ఇంకా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటా, లేకపోతే మనం ఇంకా పడిపోయిన స్థితిలో ఉంటే అది ఉపయోగం కాదు కదండి. ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ కూర్చొని వింటా, అదంతా వ్యర్థమే కదా. సో దేవుని వాక్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనము మొదటిగా ఏం చెప్పుకున్నాము? పాపం నుంచి మనము బయటికి రావాలి. ఆ పాపం నుంచి మనము విడిపింపబడాలి. సో ఎవరితోనే కరెక్షన్ చేసుకునేది ఉంటే అట్లా కరెక్షన్ చేసుకోండి. లేకపోతే దేవుడు ఏది చెప్తే, ఆ పాపం విషయంలో ఏది చెప్తే అది మనము చెయ్యాలి. దాని నుంచి మనము లేవాలి. అక్కడే పడిపోయినాడు ఎవరైనా అక్కడే కూర్చుంటాడా? కూర్చోరు కదా. ఏం చేస్తారు? లేస్తారు. సో పడిపోయిన స్థితిలో నుంచి మనము లేవాలి. నెక్స్ట్ రెండోది ఏం చెప్పుకున్నాము? కృంగిపోయి ఉంటే కూడా మనం ఏం చేయాలి? మనము తిరిగి లేవాలి. అదే స్థితిలో మనము ఉండద్దు. చాలా అది చాలా మనకి పైకి కనపడదు, కానీ అది మన ఆత్మీయ స్థితిని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మనం వాక్యాన్ని రిసీవ్ చేసుకోకుండా మనం వచ్చి కూర్చుంటాం, కానీ ఆ బిటర్నెస్లో కూర్చుంటే కనుక ఆ వాక్యం ఏమవ్వదు, మన జీవితంలో అది పనిచేయదు. దాంతో డీల్ చేసుకోకపోతే కనుక మనం ఎన్ని వారాలు వచ్చినా కానీ అది మనకి వ్యర్థమే. సో దేవుడు ఏం చెప్తున్నాడు? మనము అప్పగిస్తే కనుక, మనం ఆ పరిస్థితిని దేవునికి అప్పగిస్తే, సో రోజులో మనకి ఎన్నిసార్లైనా అది గుర్తు రావచ్చు. లేదు కదా, ఎన్నిసార్లే గుర్తొస్తుందని లేదు, లెక్క లేదు కదా. ఎన్నిసార్లైనా మనకు అది గుర్తు వచ్చినప్పుడు అన్నిసార్లు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏం చేస్తాడు? ఆ గాయాలని మనకి కడతాడు. ఇంకొక విషయం ఏం చెప్పుకున్నాము? మినిస్ట్రీ విషయంలో కూడా మనము అలసిన స్థితిలో ఉంటే కనుక, ఏదైనా ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఇక్కడ మినిస్ట్రీలో ఉన్నట్టే, గృహిణులుగా కానీ, లేకపోతే వర్షిప్ చేసేవాళ్ళు, ఇక్కడ పుల్పీట్ ముందు నుంచి బోధించే వాళ్ళు, మనకి కొంచెము అది ఎంకరేజింగ్గా లేకపోయినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఒకరోజు మనకు ఆ ఫలాన్ని ఇస్తాడు. చాలా ఫలాలు చూసుంటాము. ఇంకను మనం ఆ స్థితిలో కృంగిపోకుండా మనం ఏం చేయాలి? ఇంకా కొత్త ఉత్తేజంతో మనం ఏం చేయాలి? దేవుని యొక్క పనిని మనము చేయాలి. దేవుని యొక్క ఉజ్జీవం వచ్చినప్పుడు ఆ ఉజ్జీవంలో మనం పార్ట్ అవ్వాలండి. మనం సిద్ధపడి ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అందులో భాగం చేస్తాడు. ఆ ఉజ్జీవంలో ఏం చేస్తాడు? భాగం చేస్తాడు. సిద్ధపడి లేకపోతే ఏమవుతుంది? బైపాస్ అవుతుంది. ఇంకా చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి దేవుడు నువ్వు మన దగ్గర ఆగి నువ్వు కానీ నువ్వు రెడీ ఉండని చెప్పేసేసి దేవుడేమి అంత సమయం ఇవ్వకపోవచ్చు కదా. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకొని అలాగా మనము యెహోవాని ఆధారం చేసుకొని మనల్ని మనము ప్రోత్సాహపరుచుకుందాము. ఒక్క వచనం అందరం కలిసి చదువుకుందాము. యెషయా 40వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు సుధక్క చదువుతారు. అందరం చదువుదాం సుధక్కతో పాటు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము వాక్యాన్ని బట్టి.
హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, స్తోత్రము దేవా తండ్రి ప్రభా. మహోన్నతుడివి తండ్రి ప్రభా, గొప్ప దేవుడు మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మీరు మాత్రమే తండ్రి ప్రభా మమ్మల్ని లేవనెత్తే దేవుడవు దేవా, మీకే స్తోత్రము తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మమ్మల్ని ఇంకను బలపరచమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నూతన సంవత్సరంలోకి తండ్రి ప్రభా ఇంకా కొన్ని దినాల్లో మేము అడుగు పెట్టుచుండగా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా మేము విని ఉన్నాం తండ్రి ప్రభా, వాగ్దానాలన్నీ మీరు నెరవేర్చే దేవుడవు తండ్రి ప్రభా. దాని కొరకు తండ్రి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి తండ్రి ప్రభా, మొదట తండ్రి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రము 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 తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మేము ఏ విషయాల్లో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా ఇంకనూ తండ్రి ప్రభా మీ స్వారూప్యంలోకి మార్చబడాలో తండ్రి ప్రభా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండి తండ్రి ప్రభా నడిపించమని తండ్రి ప్రభా. ముందున సమయం అంతా తండ్రి ప్రభా మీ చేతులకు అప్పచెప్తూ తండ్రి ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.